నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ నమః. నారాయణుడు గౌరీదేవికి ఉపదేశించిన శివ అష్టోత్తర శతనామాలలో 49వ నామం హవిహి. యజ్ఞ సంబంధమైన నామాలు వరుసగా కొన్ని వస్తున్నాయి. ఇక్కడ శ్రీ హవిషే నమః ఆ నమస్కారంలో చెప్పాలి. హవిహి, హవి అంటే యజ్ఞద్రవ్యము అని అర్థం. యజ్ఞంలో హోమం చేసేటువంటి ద్రవ్యానికి హవిస్సు అని అంటారు. అలాంటి హవిస్సు భగవంతుని యొక్క స్వరూపము. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. ఇక్కడ యజ్ఞమంతా శివమయం, పరమాత్మమయం. అందుకే యజ్ఞమునందు ఉపయోగింపబడే అగ్నియందు వాడే మంత్రము, ద్రవ్యము, దానిని యజ్ఞము చేసేటువంటి ఆ ఋత్విక్కులు, యజమాని, వీరందరిలో పరమాత్మ చైతన్య రూపుడే వ్యాపించున్నాడు. కానీ యజ్ఞమంతా పరబ్రహ్మమయమనే భావన కలగాలి. అది కలిగినప్పుడు ఆ యజ్ఞం శివస్వరూపమే శుభాన్నిస్తున్నది. అది యజ్ఞద్రవ్యమైన హవిస్సు ఈశ్వర రూపము. యజ్ఞమునందున్న సమస్తము, అందుకే యజ్ఞంలో ప్రధానంగా ఉన్న అంశములు ఏమిటంటే ద్రవ్యము, మంత్రము, దేవత, క్రియ, ఈ 4 ఉంటాయి. అందుకు ముందు యజ్ఞానికి ఏ ద్రవ్యం వాడుతున్నాం, ఏ మంత్రాన్ని వినియోగిస్తున్నాం, ఆ మంత్రం ద్వారా చెప్పబడుతున్న దేవత ఎవరు, ఆ దేవతని ఉపాసించే ప్రక్రియ ఏమిటి, దానివల్ల వచ్చే ఫలం ఏమిటి, మొత్తం 5 అంశములు ఉంటాయి యజ్ఞములు. ఈ 5 కూడా ఈశ్వర స్వరూపములే. ఆ మంత్రము, ఆ ద్రవ్యము, ఆ క్రియ, ఆ దేవత, ఫలము, ఇవన్నీ శివస్వరూపమే. అందుకే యజ్ఞమయ అని తర్వాత నామం శ్రీ యజ్ఞమయాయ నమః. స్వామి యజ్ఞస్వరూపుడు అనే భావం చెప్పడమే కాకుండా యజ్ఞమునకు ప్రభువు అని వేదమే చెప్తున్నది. ఆవో రాజానమధ్వరస్య రుద్రం అని వేదవాక్యం. అధ్వరస్య రాజానం రుద్రం అంటే యజ్ఞానికి ప్రభు అయినటువంటి వాడు రుద్రుడు. అది యజ్ఞ ప్రభు ఆయన, యజ్ఞమయుడు ఆయన. అందుకే స్వామి యొక్క అష్టమూర్తుల్లో 8వ మూర్తి యజమానమూర్తి, యజ్ఞము చేసేవాని రూపముగా ఉన్నవాడు అన్నారు. ఇక్కడ విశ్వమనే యజ్ఞాన్ని భగవంతుడు చేస్తున్నాడు. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. ఈ సృష్టినంతటి తన కోసం స్వామి సృష్టించలేదు, మన కోసం సృష్టించాడు. అలాంటి త్యాగపూర్వకమైన సృష్టి రచన అనే కర్మరూపముగా ఉన్నవాడు గనక ఆయన యజ్ఞమయుడు. ఇది శివుని యొక్క అష్టమూర్తుల్లో 8వ మూర్తిని తెలియజేసే నామంగా కూడా భావించవచ్చు. యజమానమూర్తిని తెలియజేస్తున్నది యజ్ఞమయాయ నమః. 51వ నామం సోమః. శ్రీ సోమాయ నమః. ఈ సోమ శబ్దం కూడా యజ్ఞ సంబంధమైన నామమే. సోమము అనగా యజ్ఞమునందు వినియోగింపబడే ద్రవ్య భేదం. ఇది సోమలత నుంచి తీసేటువంటి సోమరసం. ఇది ఒక దివ్యమైనది. భారతీయ యజ్ఞ సంస్కృతులు ఇది ఒక ప్రత్యేకం. ఈ మధ్య పాశ్చాత్యులు ఈ సోమలతకు సంబంధించిన అనేక విశేషాలు చెప్తున్నారు. మన శరీరమునందు సుషుమ్నా నాడి ఏదైతే ఉందో అదే సోమలత. దాని యందు ఉండేటువంటి చిదేక రసమే సోమరసం. దానిని గ్రహించగలిగే యోగే సోమపానం చేసిన వాడే నిజమైన సోమయాజి. యోగపరంగా గ్రహించగలిగే అంశం అది. అందుకే ఎవరు సహస్రార కమలంలో ఉన్నటువంటి శివశక్త్యామృతాన్ని ఆస్వాదించే మహాయోగి అవుతాడో, లేదా బ్రహ్మానందమైన అమృతాన్ని ఆస్వాదిస్తాడో వాడు సోమయాజి. ఇది తాత్వికమైన నిర్వచనం. ఇక యజ్ఞమయందు సోమయాగం చేసి ఆ సోమలత రసాన్ని పానం చేయడం కూడా చెప్పబడుతున్నది. యజ్ఞమునందు సోమలత రసము, యోగమునందు సుషుమ్నా నాడి యొక్క రసము, జ్ఞానమునందు బ్రహ్మానందమనే రసము పరమేశ్వర స్వరూపం గనక సోమాయ నమః అన్నప్పుడు 3 రకాల అర్థాలు స్వీకరించాలి. ఇంకొక అర్థంలో సోమః అంటే సా ఉమా సోమ, ఉమాదేవితో కూడినవాడు అని అర్థం. పరమేశ్వరుడు ఉమాసహితుడు. ఉమాసహితుడైన ఈశ్వరుని ఎవరు ఉపాసిస్తారో వారు మోక్షం పొందుతారని కైవల్యోపనిషత్తు చెప్తోంది. ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. ఇది ఉపనిషద్వాక్యం. అందుకు చంద్రలేఖని ధరించినటువంటి వాడు ఉమాసమేతుడైన ఈశ్వరుని ఉపాసించేవారు ధన్యులవుతున్నారు. అందుకే నమః సోమాయ చ రుద్రాయ చ అని వేదం చెప్తున్నది. అక్కడ వేదమునందున్న సోమనామమే ఇక్కడ స్వీకరింపబడింది. అందుకు ఉమాసహితుడైన ఈశ్వరునికి నమస్కారము. ఇది ఇంకొక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో సోమః అంటే చంద్రరూపుడు అని అర్థం. సూర్యుడు చంద్రుడు కూడా ఈశ్వర రూపమే. అందుకే అష్టమూర్తుల్లో ఒకటి
చంద్రుడు, ఆయన సోమమూర్తిగా మనం నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. అందుకు చంద్రమూర్తి అని నమస్కరించి సోమమాత్మానం వేత్తి శంకర అని సనత్కుమార సంహితలో చెప్తున్నారు. శివుని యొక్క ఒక రూపమే చంద్రుడు అని నామానికి అర్థం. అటువంటి చంద్రరూపుడు. ఇక్కడ చంద్రుడు అంటే బాహ్యంగా కనబడే చంద్రలోక చంద్రుడే కాదు, మన యొక్క సహస్రార కమలంలో చంద్రబింబముగా ఉండేవాడే నిజమైన చంద్రరూపుడు, సోముడు. ఇది ఒక భావాన్ని గ్రహించాలి. 52వ నామం పంచవక్త్ర. శ్రీ పంచవక్త్రాయ నమః. 5 ముఖాలు కలిగినటువంటి వాడు. 5 ముఖములే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ పంచవక్త్ర నామం చాలా మహిమాన్వితమైనది. పంచముఖాలతో ఉన్న శివుని ఈ నామం ద్వారా మనం ధ్యానిస్తున్నాం. అసలు ప్రపంచమంతా 5తోనే ఉన్నది. ఈ 5 పరమేశ్వరుడికి ముఖాలు. అంటే ముఖాలతోనే మనం లోకాన్ని చూస్తాం, ముఖాలతోనే లోకాన్ని అనుభవిస్తాం. అలాగే పరమాత్మ 5 ముఖాలతోనే ఈ ప్రపంచాన్నంతటిని గమనిస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. అసలు ప్రపంచమంతా 5 ముఖాలతోనే ఉంది. 5 ముఖాల ప్రపంచం పరమేశ్వరునిదే అని ఎరుక దీనివల్ల కలగాలి. ఎందుకంటే ఇంత ప్రపంచము 5 ముఖాలే. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ 5ంటిని తెలియజేసేదే పంచవదనాలు. అందుకే ఎవరైతే పంచముఖ శివుని ధ్యానిస్తారో వారికి పంచప్రకృతులు శాంతిగా ఉంటాయి, శివంగా ఉంటాయి. అటువంటి పంచవక్తుడికి మరొక అద్భుతమైన భావం ఉన్నది. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క దిక్కును ఉంటుంది. తూర్పు వైపు ఉన్నటువంటిది తత్పురుష ముఖము, దక్షిణం వైపు అఘోర ముఖము, వెనుక వైపు వామదేవ ముఖము, అంటే ప్రతీచి వైపు ఉన్నటువంటిది స్వామి యొక్క సజ్జోజాత ముఖము, ఉత్తరం వైపు వామదేవ ముఖము చెప్పబడుతున్నది. పైన ఈశాన ముఖం ఉన్నది. ఇలా మొత్తం 5 ముఖాలతో స్వామి భాషిస్తున్నాడు. దీన్ని బట్టి 5 దిక్కులు యందు స్వామి యొక్క తత్వం వ్యాపించున్నది. ఆగమాల ప్రకారంగా అన్ని మంత్రములకు శివుడే మూలము. శివుని నుంచే అన్ని మంత్రములు వచ్చాయి. ఆ మంత్రములు పూర్వముఖం నుంచి కొన్ని వచ్చేయట. అంటే తత్పురుష వదనం నుంచి వచ్చినటువంటి మంత్రములు కొన్ని, మరికొన్ని మంత్రములు అఘోర ముఖం నుంచి అంటే దక్షిణ ముఖం నుంచి వచ్చాయి. మరికొన్ని మంత్రములు స్వామి యొక్క సజ్జోజాత వదనం నుంచి వచ్చాయి, అంటే పశ్చిమ వదనం నుంచి వచ్చాయి. ఇంకొన్ని మంత్రములు స్వామి యొక్క ఉత్తర ముఖం నుంచి వచ్చాయి, అది వామదేవ ముఖం. మరికొన్ని మంత్రములు ఈశాన ముఖం నుంచి వచ్చాయని చెప్పారు. ఈ విధంగా పంచముఖాల నుంచి వచ్చిన మంత్రములే ప్రపంచంలో ఎవడు జపించినా ఇందులో ఉన్న మంత్రములే జపించవలసినది. వీటిని ఆమ్నాయ మంత్రములు అంటారు. పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ అని 5 ఆమ్నాయ మంత్రములు ఉన్నాయి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రం 5 ఆమ్నాయ మంత్రాలు ఎందులో ఒక దానిలో ఉంటుంది. విష్ణు మంత్రములు, శివమంత్రములు, శక్తి మంత్రములు, అన్ని మంత్రములు మొత్తం 5 ఆమ్నాయ మంత్రాలను ఉంటాయి. ఈ 5 ఆమ్నాయ మంత్రములు స్వామి యొక్క 5 వదనాలంటే అర్థం ఏంటి? సర్వమంత్రములు స్వామి వదనాల నుంచే వెలికి వచ్చే. శబ్దము వచ్చేది వదనం నుంచే కదా. అందుకే సర్వమంత్ర రూపుడు సదాశివుడని చెప్పడానికి పంచవక్త్ర అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి సర్వమంత్ర మూలమూర్తిని కూడా ఇందులో మనం ధ్యానిస్తూ సదాశివ. తర్వాతి నామం 53వది శ్రీ సదాశివాయ నమః. భగవత్తత్వంలో అత్యంత ఉత్కృష్టమైనది, పరమమైనది సదాశివతత్వము. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అనే మంత్రంలో ఓంకార రూపుడైన సదాశివుడే సర్వ విద్యలకి, సర్వ ప్రాణులకు, బ్రహ్మకు, వేదమునకు కూడా ఈశ్వరుడు అని చెప్తున్నది. పైగా సదాశివతత్వం శుద్ధ బ్రహ్మమును తెలియజేస్తుంది. శివం అంటేనే త్రిగుణాతీత శివ, త్రిగుణములకు అతీతమైన వాడు శివుడు. ఆ శివత్వము ఇవాళుండి రేపు పోయేది కాదు. సదాశివ అంటే ఎల్లవేళలా ఆయన శివుడే అని అర్థం. అంటే శాశ్వతమైన శివత్వము. శివశబ్దానికి మొదటామంలోనే అర్థం చెప్పుకున్నాం. అంటే శుభము, ఉత్కృష్టతత్వము, శుద్ధత్వము ఎల్లవేళలా కలిగిన వాడు సదాశివుడు. ఆయనే విశ్వేశ్వరుడు. 54వ నామం శ్రీ విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వర అంటే కాశీక్షేత్రంలో పరమేశ్వరుడు నెలకొని ఉన్న దివ్యనామం మనకి గుర్తొస్తున్నది. జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన జ్యోతిర్లింగం, అసలు జ్యోతిర్లింగాలకి ఆది జ్యోతిర్లింగం అని భావించాలి. అటువంటి విశ్వేశ్వర స్వరూపుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం అను వేదమే చెప్తున్నది. శివం అచ్యుతం పతిం విశ్వస్య అన్నారు ఇక్కడ. పతిం విశ్వస్య అంటే సమస్తమునకు ఈశ్వరుడు. పరమాత్మ ఎవరికి ప్రభువు అంటే ఎవరికి ప్రభువు కాడు ఆయన. సమస్తమునకు ఈశ్వరుడు గనకే విశ్వేశ్వరుడు. ఒక్క నామం చాలు పరమేశ్వరుని యొక్క ఉత్కృష్టతను తెలియజేస్తున్నది. అందుకే విశ్వేశ్వరుడైన సదాశివుడు వీరభద్ర. 57వ నామం ఇది శ్రీ వీరభద్రాయ నమః.
దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని యొక్క తేజస్సే వీరభద్ర రూపం ధరించింది. అదే వీరభద్రుడు వేరు, శివుడు వేరు కాదు. శివుడు కానిది శివుడి నుంచి రాదు. శివుని నుంచి వచ్చిన ప్రతి అభివ్యక్తి శివస్వరూపమే. అందుకే వీరభద్రుడు సాక్షాత్ శివస్వరూపంగా భావించాలి ఇక్కడ. పైగా వీరభద్ర నామంలో ఒక ప్రత్యేకత ఉన్నది. దేవతలను కూడా శిక్షించినటువంటి రూపం అది. మనం ధర్మం తప్పితే దేవతలు శిక్షిస్తారు, దేవతలు ధర్మం తప్పితే దేవదేవుడిని శివుడు శిక్షిస్తాడు. అందుకే సర్వశాసకుడు విశ్వేశ్వరుడు గనుకనే వీరభద్రుడే దేవతలను కూడా శాసించాడు, నియంత్రించాడు స్వామి. పైగా వీరభద్రనామం ఒక మహామంత్రం. శ్రీ వీరభద్రాయ నమశివాయ అని జపిస్తే చాలా రక్షణ లభిస్తున్నది మనకి. శరభ ఇత్యాది మూర్తులకు మూలం వీరభద్రమూర్తి. స్వామి యొక్క ఉగ్రమూర్తులకి మూలమైన వాడు వీరభద్రుడే. ఉగ్రమూర్తులు జగద్రక్షణ కోసం, మనకు అభయం ఇవ్వడం కోసం వచ్చినటువంటి రూపం అది. పైగా వీరభద్ర అనే నామంలో ఒక వైభవం దాగి ఉన్నది. వీరత్వము భద్రత్వము రెండూ ఆయనలో ఉన్నాయి. అంటే పరాక్రమంతో పాటు క్షేమం కలిగించే స్వభావం కూడా ఆయనలో ఉంది. పైగా ఆయన పరాక్రమం క్షేమం కోసమే. కొందరి పరాక్రమాలు ప్రపంచానికి ప్రమాదం, కానీ పరమాత్మ యొక్క పరాక్రమం ప్రపంచానికి భద్రత కలిగించడానికే వచ్చినది. అందుకే వీరత్వము భద్రత్వము ఎవరిలో ఉందో అతడు వీరభద్రుడు. ఈ నామం ద్వారా స్వామి యొక్క వీరత్వము మనకు భద్రత కల్పిస్తున్నది అని ఒకానొక రక్షణ తత్వం ఆ నామంలో దాగి ఉన్నది. అందుకే శివుడే మనకు రక్షకుడు వీరభద్ర రూపములో అని భావిస్తూ 56వ నామం గణనాథ. శ్రీ గణనాథాయ నమః.